నమస్కారం. ఎల్కే న్యూస్ కి స్వాగతం. దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి. ఇక వార్తల్లోకి వెళ్తే, మచిలీపట్నం గిలకలదిండి మత్స్యకారుల వేటలో పడిన టన్నున్నర మత్స్య సొరచేప. మచిలీపట్నం రేవతి సెంటర్లోని గంగానమ్మ తల్లికి ఆదివారం సువాసనలు ఊరేగింపుగా వచ్చి ఆషాఢ సారె సమర్పించారు. మేళతాళాలతో లలిత సహస్రనామ పారాయణ చేస్తూ మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ధర్మప్రచారంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. తరకటూరు గ్రామంలోని వేణుగోపాల స్వామి ఆలయంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ పాల్గొని ప్రసంగించారు. ఎమ్మెల్యేకి తిరుమల తిరుపతి దేవస్థానం పక్షాన తితిదే ధర్మ ప్రచార పరిషత్ సభ్యులు తురగా ప్రసాద్, జొన్నలగడ్డ మాధవి జ్ఞాపిక ప్రసాదం అందజేశారు. ఉదయపు నడక మిత్రమండలి ఆధ్వర్యంలో ఆదివారం గాంధీనగర్లోని మండలి సమావేశపు హాలులో ఉచిత వైద్య సేవా శిబిరం నిర్వహించారు. విజయవాడ టాప్ స్టార్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరంలో 205 మందికి వైద్య పరీక్షలు జరిపారు. డాక్టర్ అర్చన, వాసన్ ఐ కేర్ వైద్యులు ప్రసూన తదితరులు పరీక్షలు జరిపారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు ద్వారా మందులు పంపిణీ చేశారు. సీనియర్ సిటిజన్ రోటరీ క్లబ్ అధ్యక్షుడు లింగం మోజెస్ ను సైబర్ నేరగాళ్లు బ్లాక్ మెయిల్ చేసి 27 లక్షలు అపహరించారు. చిలకలపూడి సీఐ సతీష్ కుమార్ మీడియాకు చెప్పిన వివరాలిలా ఉన్నాయి. లింగం మోజెస్ ను ముందుగా బ్లాక్ మెయిల్ చేయడంతో వారి అకౌంట్లో 2 లక్షలు వేశారు. రెండవ పర్యాయం మళ్లీ బ్లాక్ మెయిల్ చేశారు. అంతర్జాతీయ నేరస్తులకు సహకరించినట్టు తన వద్ద ఆధారాలు ఉన్నాయంటూ మళ్లీ సైబర్ నేరగాళ్లు బ్లాక్ మెయిల్ చేశారు. తన స్టేట్ బ్యాంకు అకౌంట్లో ఉన్న 25 లక్షలు సైబర్ నేరగాళ్ల అకౌంట్లో మోజెస్ శనివారం వేశారు. స్నేహితుల వల్ల సైబర్ నేరగాళ్ల మోసమని తెలుసుకున్న లింగం మోజెస్ ఆదివారం చిలకలపూడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్టేట్ బ్యాంకు అకౌంట్ నుంచి సైబర్ నేరగాళ్లకు వెళ్లకుండా అకౌంట్ను సీజ్ చేశారు. ఆషాఢ మాసం సందర్భంగా మచిలీపట్నం రాజుపేటలోని లక్ష్మీనాంచారమ్మ అమ్మవారిని ఆదివారం శాకంబరిగా అలంకరించారు. సువాసనలు ఊరేగింపు జరిపారు. ఆషాఢమాసం సందర్భంగా గ్రామదేవత పైడమ్మ అమ్మవారికి ఆమె సామాజిక వర్గానికి చెందిన మహిళలు సారె సమర్పించారు. మహిళలు స్థానిక కాపుల వీధి నుంచి మేళతాళాలతో ఊరేగింపుగా బయలుదేరి ముత్యాలమ్మ గుడి, పోతురాజు స్వామి గుడిల మీదుగా కొత్తపేటలోని పైడమ్మ దేవస్థానానికి చేరుకుని అమ్మవారికి భక్తి శ్రద్ధలతో ఆషాఢ సారె సమర్పించారు. దేవస్థానం ఈవో తిక్కిశెట్టి వీరవెంకటమోహనరావు, వ్యవస్థాపక ధర్మకర్త దాసు వాయునందనరావు, తోట హరిబాబు, కూనపరెడ్డి వెంకటేశ్వరరావు, మాదాసు బాబూరావు, వరుదు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కాగా శిష్టకన్న సామాజిక వర్గానికి చెందిన మహిళలు కూడా పైడమ్మ అమ్మవారికి ఆషాఢ సారె సమర్పించారు. సహాయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పెడనలో నిర్వహించిన ఉచిత శిక్షణా కేంద్రంలో కుట్టు, ఫ్యాషన్ డిజైనింగ్, మగ్గం వర్క్, శారీ పెయింటింగ్లో శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు ఆదివారం సర్టిఫికెట్లు అందజేశారు. శిక్షణ కేంద్రంలో ట్రైనర్లుగా వ్యవహరించిన రామిశెట్టి దుర్గానారాయణమ్మ, పిచ్చుక నాగమణిలకు గౌరవ వేతనం అందించారు. వైద్యుడు శ్రీహరిదాస్, ఫౌండేషన్ ప్రతినిధులు ఉస్మాన్ బాషా, రాధాకృష్ణమూర్తి, కాగిత శంకర సాంబశివరావు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ జలజీవన్ మిషన్ పథకం ద్వారా 220 కోట్ల వ్యయంతో ఇంటింటికి తాగునీరు అందిస్తామని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ప్రజా దర్బార్ కార్యక్రమంలో భాగంగా మంత్రి కొల్లు రవీంద్ర ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. మచిలీపట్నంలో టీటీడీ కళ్యాణ మంటపానికి మరమ్మతులు చేపట్టాలని కోరారు. టీటీడీ కళ్యాణ మండపంలో తొలగించిన ఆన్లైన్ కౌంటర్ను పునరుద్ధరించాలని బీజేపీ నాయకులు ధూళిపాల శ్రీరామచంద్రమూర్తి వినతి పత్రం సమర్పించారు. నగరంలో కుక్కల బాధ ఎక్కువైందని, కుక్కల నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని అద్దేపల్లి పార్వతి కోరారు. టిట్కో ఇళ్లు స్వాధీన పరచాలని బాధితులు, లబ్ధిదారులు కోరారు. రేషన్ కార్డులు, వృద్ధాప్య పింఛనులు ఇప్పించాలని మంత్రి రవీంద్రను కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మోటమరి బాబా ప్రసాద్, గోపు సత్యనారాయణ,
ఎన్డి ఇలియాస్ బాషా, పిప్పళ్ల కాంతారావు, నాగరాము, జనసేన నాయకులు బండి రామకృష్ణ, మాదివాడ రాము తదితరులు పాల్గొన్నారు. మంగినపూడి బీచ్ని రాష్ట్రంలో తలమానికమైన ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఆబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఆదివారం ఉదయం కలెక్టర్ బాలాజీ నేతృత్వంలో అధికారులు, ఉద్యోగులకు మంగినపూడి బీచ్లో మొదటిసారిగా ప్రత్యేక యోగా శిక్షణా సాధన కార్యక్రమం జరిగింది. గత 5 రోజులుగా యోగ సాధనకు భిన్నంగా ఆదివారం సముద్ర తీరాన ప్రకృతి ఒడిలో చల్లని ఆహ్లాదకరమైన వాతావరణంలో యోగ శిక్షణ జరిగింది. మంత్రి కొల్లు రవీంద్ర, కలెక్టర్ బాలాజీ, జేసీ గీతాంజలి శర్మ, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి బండి రామకృష్ణ, డిఆర్ఓ చంద్రశేఖర్ పాటు వివిధ శాఖల అధికారులు యోగాసనాలు వేసి అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచారు. ప్రతి ఆదివారం ఉదయం యోగా తరగతులు, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసే విధంగా కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్కు మంత్రి సూచించారు. రాత్రి 8 గంటల వరకు బీచ్లోకి అనుమతించాలని, విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలన్నారు. చెన్నై నుంచి నిపుణులు సీఎంను కలుస్తున్నారని, మచిలీపట్నం నుంచి విశాఖపట్నం వెళ్లేందుకు సీ ప్లేస్ ఏర్పాటు చేసే అవకాశం ఉందన్నారు. యోగ సాధన వల్ల మానసిక ఒత్తిడి దూరమవుతుందన్నారు. అనంతరం మంత్రి కొల్లు రవీంద్రతో పాటు కలెక్టర్, జేసీ అధికారులు సముద్రతీరం వెంబడి స్వచ్ఛీకరణ కార్యక్రమంలో భాగంగా స్వయంగా చెత్తను ఏరి చెత్తబుట్టలో వేసి ట్రాక్టర్ల ద్వారా తరలించారు. ఈ కార్యక్రమంలో జేసీ గీతాంజలి శర్మ, డిఆర్ఓ చంద్రశేఖర్, డిపిఓ నాగేశ్వర నాయక్, టూరిజం అధికారి రామలక్ష్మణ్, సమాచార శాఖ డిడి వెంకటేశ్వర ప్రసాద్, సర్వే రికార్డుల ఏడి మనీషా త్రిపాఠి, ఎలక్ట్రికల్ ఈ భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. కష్టజీవుల అభ్యున్నతికి, కార్మికుల హక్కుల కొరకు తుది శ్వాస విడిచేంతవరకు పనిచేసిన మహనీయుడు అమరజీవి కామ్రేడ్ కె మధుసూదన్ రావు అని సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు ఎస్ ధనంజయరావు అన్నారు. బుట్టాయిపేటలోని కె మధుసూదన్ రావు శ్రామిక భవన్లో 32వ వర్ధంతి సభ సిపిఎం పార్టీ మచిలీపట్నం నగర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. సిపిఎం పార్టీ కృష్ణా జిల్లా కమిటీ సభ్యులు సిహెచ్ రాజేష్, సీనియర్ నాయకులు కొడాలి శర్మ, సిహెచ్ జయరావు, విజయలక్ష్మి, కొడాలి సుజాత, రాధాకృష్ణ, నాగయ్య, రామారావు తదితరులు పాల్గొన్నారు.